హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీలో ఎంతమందికి పరోటా అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే మీరు ఏ కాంబినేషన్ అయితే ఇష్టపడతారో అది కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే వెజ్ నాన్ వెజ్ రెండు విధాలుగా తింటారు కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. మాకైతే నాన్ వెజ్లో చికెన్ అండ్ అలానే పరోటా కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. వేడి పరోటాలో అలా చికెన్ గ్రేవీ వేసుకొని అలా నిమ్మకాయ పిండుకొని పక్కన మంచం కోసం ఒక్క ఆనియన్ పెట్టుకొని అబ్బా తింటుంటే ఆ స్వర్గమే అండి. సారీ మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నట్టున్నాయి, నాకు అర్థమవుతుంది. మేము కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చాలా ఈజీ ప్రాసెస్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలానే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్లోకి గ్రేవీ కావాలంటే ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. నాది ఇదొక సీక్రెట్ మసాలా అని చెప్పొచ్చు. క్లారిటీగా చూడండి. అల్లం, అలానే చిన్నులపాయలు, మీడియం సైజు 2 ఆనియన్స్ అండ్ అలానే 3 పచ్చిమిర్చి, 2 టమాటో, ఇవన్నీ పేస్ట్ చేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాను కదా, దీనివల్ల ఎంత గ్రేవీ వస్తుందో మీరే చూడండి ఎండింగ్లో. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఇంకా వేరే ఎక్స్ట్రా ఏం బిర్యానీ దినుసులు ఏం వేయట్లేదండి, జస్ట్ ఆకు ఒక్కటే వేస్తున్నాను. తర్వాత ఈ ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ పేస్ట్, అదంతా వేసుకుందాం. నేను 3/4 kg చికెన్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా నేను ఉల్లిపాయలు, టమాటాలు, ఇది మసాలా అంతా కొలతగా వేసుకున్నాను. మీరు తీసుకున్న దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. టమాటా కనుక ఎక్కువ పడిపోయిందంటే బాగా తీపి వచ్చేస్తుంది కూర. సో అందుకని కొంచెం చూసి వేసుకోండి. చక్కగా ఫ్రై అయింది కదా, ఆయిల్ చూసారా పైకి ఎలా తేలుతుందో, అప్పుడు చక్కగా ఉడికినట్టు ఇంకా మనము చికెన్ని వేసేసుకోవచ్చు. మేము స్కిన్లెస్ తెప్పించాము. కొంతమంది స్కిన్తో ఇష్టపడతారు, కొంతమంది అయితే కాల్చిన కోడిని కూడా ఇష్టపడతారు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. మాకైతే ఇలా కంఫర్ట్ అనమాట. సో అందుకని మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే స్కిన్లెస్ తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇదే తీసుకొస్తాము ఎప్పుడైనా సరే. ఇంకా మసాలా ఉడికిపోయింది కాబట్టి చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ఉడకబెట్టుకుందాము. మీరు ముందుగానే ఎక్స్ట్రా వాటర్ ఏం వేయకండి, చికెన్లోనే వాటర్ ఉంటుంది కదా, దాంతోనే చక్కగా ఉడికిపోతుంది. ఉడికాక అప్పుడు వాటర్ వేసుకోండి. నాకు కావాల్సినంత ఉప్పు వేసాను, రాక్ సాల్ట్ ఉంటుంది కదా అదే వేసాను. అండ్ అలానే పసుపు 1 టేబుల్ స్పూన్. మీరు ఉప్పు మీరు తినేంతగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు లేనిదే మాకు అస్సలు చికెన్ తిన్నట్టే ఉండదు. నాకు కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్స్ ఎంత ఇష్టపడతానో కరివేపాకు ఫ్లేవర్ కూడా నాకు అంత ఇష్టం అనమాట చికెన్లో. సో కంపల్సరీ అది నేను అస్సలు మిస్ చేయను అనమాట. ఇంకా పరోటా విషయాలకు వస్తే పరోటా ఫోల్డింగ్ అనేది చాలామందికి రాదు, నాకు కూడా రాదనమాట. సో అందుకని ఇన్స్టెంట్గా మనకి డీమార్ట్లో, రిలయన్స్లో అలా షాపింగ్ మాల్స్లో దొరుకుతుంది కదా. సో నేను డీమార్ట్ గ్రాసరీస్ అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. 3000తో 3 monthsకి సరిపడా సరుకులు ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి కొన్ని టిప్స్ చెప్పాను. ఆ వీడియో కనుక మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడే ఇంకా ఈ పరోటా ప్యాకెట్ కూడా తెచ్చానమాట. 5 వచ్చినాయి, 95 రూపీస్ అంట. పక్కన చికెన్ కూడా చక్కగా ఉడుకుతూ ఉంది. ఇంకా ఆ చికెన్లో వాటర్తోనే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా ఎక్స్టర్నల్గా కొన్ని వాటర్ వేసాను అనమాట. ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, అడుగున కొంచెం ఉంటుంది, అది వేస్ట్గా పోవడం ఎందుకులే అని చెప్పి దానిలో వాటర్ కలిపేసి వేసాను. పరోటా నేను రెడీమేడ్ది తీసుకొచ్చానని చెప్పాను కదా, వాళ్ళు 50% వరకు కాల్ చేసి ప్యాక్ చేసినట్టున్నారు. చూస్తున్నారు కదా మీరు కూడా. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ఇన్స్టెంట్ ఫుడ్స్ తీసుకొచ్చి, అంటే దోశ బ్యాటర్ అని, ఇడ్లీ బ్యాటర్ అని అలా ఉంటాయి కదా, బట్ నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు. ఫస్ట్ టైం నేను ఇలా పరోటా తీసుకొచ్చి ట్రై చేస్తున్నా. టేస్ట్ ఎలా ఉందో డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఇంకా చక్కగా ఉడికిపోయింది కదా, ఆయిల్ అంతా తేలిపోయింది. ఇంకా ఫైనల్గా మనము కావాల్సినంత కారము 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. పచ్చిమిర్చి వేసాము కదా, అల్లం చిన్నులపై ఘాటు ఉంది, సో అందుకని 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది మాకు. అండ్ అలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అది కూడా వేసేసుకొని, ఇంకా కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడంత వేస్తున్నాను. ఇంకా అంతే అండి, నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకొక 5 minutes ఉంటే చక్కగా ఇంకా కొంచెం చిక్క పడుతుంది. వాటర్ ఎక్కువే పోసాను, ఎందుకంటే పరోటాలో కొంచెం మనకి గ్రేవీ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని వాటర్ అనేది కొంచెం ఎక్కువే పడతాయి.
రైస్లోకి అయితే కొంచెం ఎగురులాగా వండుకోవచ్చు, బట్ ఇలాంటి పరోటాలు కానీ చపాతీల్లో కానీ ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చూసుకోండి. పరోటా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. రెస్టారెంట్స్లో మీరు పరోటాతో ఏదో ఒక కాంబినేషన్ కర్రీ తీసుకుంటే ఎంత కాస్ట్ పడుతుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే మనం 95 రూపీస్ పెట్టి తెచ్చాం కదా, అంటే ఒక్కొక్క పీస్ ఆల్మోస్ట్ 19 రూపీస్, 20 రూపీస్ దాకా పడింది. ఈ కర్రీ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా, బయట అయితే బెటరా మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ అనేది నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి నాకు చెప్పండి బయట ఎంత కాస్ట్ అనేది. పరోటా చేయడం అనేది ఒక ఎత్తు, ఈ ప్రజెంటేషన్ అనేది ఒక ఎత్తు అనమాట. కొంచెం ఇంప్రెషన్ బాగుండాలి, ఇంట్లో వాళ్ళకి కొంచెం మెప్పు పొందాలి అంటే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలన్నమాట. లాస్ట్లో ఇంకా మీకు టేస్ట్ చేసి చెప్పాలి కదా ఎలా వచ్చింది ఏంటి అనేది. తిన్న వాళ్ళందరూ అయితే చాలా అంటే చాలా మెచ్చుకున్నారు. అసలు బయట తిన్నట్టే ఉంది, ఇంత బాగుంది ఏంటి. యాక్చువల్గా నేను డీమార్ట్లో ఇది తీసుకుంటుంటే మంచి ఫుడ్ కాదు, మైదాతో చేస్తారు అది ఇది అని చెప్పి వద్దు వద్దు అన్నారు. బట్ నేనే మొండి పట్టి తీసుకున్నాను అనమాట. లైఫ్ అంటేనే అంతే కదండి, రకరకాల రుచులు టేస్ట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీ లైక్స్ అనేది నాకు బూస్టప్ లాగా ఉంటాయి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అనేది మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ఇది ఈ రోజుటికి చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.